అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశం గర్వించదగ్గ రాజనీతిజ్ఞుడని కూటమి నేతలు కొనియాడారు. దేశ ఆధునిక ప్రగతికి బాటలు వేసిన వాజ్పేయి స్ఫూర్తితోనే ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని తెలిపారు. వాజ్పేయి సేవలు, ఆయన వ్యక్తిత్వాన్ని నేటి యువతకు తెలియజెప్పేందుకే అటల్ మోదీ సుపరిపాలన యాత్ర చేపట్టామని ఉద్ఘాటించారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా భీమవరంలో నిర్వహించిన సభలో కూటమి నేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తొలుత ఉండి భీమవరం బైపాస్ రోడ్లో వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని నేతలు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్న నేతలు వాజ్పేయి జీవిత విశేషాలను వివరించారు. ఓ సామాన్య వ్యక్తి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన విధానాన్ని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. తన తండ్రితో వాజ్పేయికి మంచి అనుబంధం ఉందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చిన్నప్పటి నుంచే ఆయన ప్రభావం తనపై పడిందన్నారు. దేశ ప్రజలు తరతరాల పాటు గుర్తుంచుకోవాల్సిన మహోన్నత వ్యక్తి వాజ్పేయి అని, ఆయన మార్గనిర్దేశనంలోనే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నిత్యం దేశ, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు సైతం ధీరుడిగా నిలబడ్డ నేత వాజ్పేయి అని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళం, రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళం, ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని ప్రజలకి మేలు చేయాలని క్షణక్షణం కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళం. మన అందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆయన కేవలం రాజకీయాల్లోనే నాయకుడు కాదు, ఒక రాజనీతిజ్ఞుడు. రాజకీయాలనంటే కేవలం అధికారం సంపాదించుకోవడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజలకి నిరంతరం కూడా సేవ చేయాలి. అది రాజకీయాలకు అసలైనటువంటి అర్థమని భారతదేశంలో రాజకీయాలకు ఒక సరికొత్త అధ్యాయం మొదలుపెట్టినటువంటి నాయకుడు. మొట్టమొదట కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నటువంటి, అందరూ మెచ్చినటువంటి నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని తెలియజేస్తున్నాను. ఆ రోజు మొట్టమొదట ఆధునిక భారతదేశానికి, ఆ రోజు ఆత్మనిర్భర్ భారతదేశానికి పునాది వేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని నిరంతరం మనం స్మరించుకోవాలి, నిరంతరం మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రధానమంత్రి పదవిని త్యజించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఒక్క ఓటుకి మేము మద్దతునిస్తాము, మేము పార్టీ మారి మీకు మద్దతునిస్తామని అనేక వ్యక్తులు మిద్దుకు వచ్చినప్పుడు కూడా మనం అధికారం కోసం రాలేదు, రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవి నుంచి తగ్గించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. భారతదేశాన్ని అణువాయుధ దేశంతో పాటు శక్తిశాలి దేశంగా తీర్చిదిద్దిన ప్రధాని వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే యాత్ర చేపట్టినట్లు చెప్పారు. వాజ్పేయి అభివృద్ధి మంత్రాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారన్న మంత్రి సత్యకుమార్ కూటమిని భవిష్యత్తులోనూ ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు. ఆయన రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే పోఖ్రాన్ అణు విస్ఫోటనం 5 అణుబాంబుల యొక్క ప్రయోగం చేసి భారతదేశం అణువాయుధ దేశంగా నిలబెట్టడంతో పాటు దేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టిన గొప్ప మనీషి అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తుంచుకోవాలి. ఇవాళ భారతదేశం ఆ విధంగా తయారవడానికి ఆయన చేసిన ఆ యొక్క అణుబాంబు ప్రయోగం అని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కేవలం చేయటమే కాదు, వెంటనే ఆయన వెళ్లి నో ఫస్ట్ యూజ్ ట్రీటీ మీద సంతకం పెట్టాడు. తర్వాత న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద సంతకం పెట్టాడు. నేను అణ్వాయుధం ఎవరిపైనా ప్రయోగం చేయడానికి కాదు, ఇది శాంతి కోసం, ఎవరైనా ప్రయోగం చేస్తే ప్రతిదాడి చేయడానికని చెప్పి మాట్లాడిన గొప్ప ధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. రాష్ట్ర జనాభాలో 20% సంతకాల్ని పెట్టేశామంటారు. నాకేమో పెట్టినవాడు ఒక్కడికి కనిపించట్లే. మరి ఏమన్నా ప్రేతాత్మలు, ఆత్మలు ఏమన్నా వచ్చి సంతకాలు పెడుతున్నాయేమో నాకు తెలియదు. కానీ నేను మీకు ఈ సందర్భంగా చెప్తుంటే అటు శక్తుల్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి విధ్వంసకర అటవిక మనస్తత్వం కలిగిన వ్యక్తుల నుంచి దూరంగా ఈ రాష్ట్రాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాజ్పేయి గారు చేస్తున్న ఈ యాత్ర 25తో ముగుస్తుంది, కానీ ఆ స్ఫూర్తి మాత్రం కొనసాగుతుంది. మేము మిమ్మల్ని కోరుతున్నది ఒకటే, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇదే రకంగా ఆశీర్వదిస్తా ఉండండి. మీ పిల్లల భవిష్యత్తు, రాష్ట్రం భవిష్యత్తు నరేంద్ర మోడీ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వదిలేయండి. ఈ సందర్భంగా మీ అందరినీ విన్నవించుకుంటూ భారత్ మాతా కీ. ఈ నెల 25న నిర్వహించనున్న యాత్ర ముగింపు సదస్సుకు భారీగా తరలి రావాలని నేతలు రాష్ట్ర ప్రజలకు సూచించారు.